అంటే సమంత గారికి వచ్చిన సేమ్ జబ్బు ఆల్మోస్ట్ సో మీకు సిమిలర్ కూడా ఆల్మోస్ట్ వచ్చిందని సిమిలర్ అన్నారు. సేమ్ ఆ సమంత గారికి వచ్చిన రెండు జబ్బు మీకు కూడా ఆటో ఇమ్యూన్ తందొక కేసు నాదొక కేసు అంతే. నాది మయోసైటిస్ ఎస్ఎల్ఈ, తంది మయోసైటిస్. ఓకే బోత్ ఆర్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. ఎస్ఎల్ఈ, స్పాండిలైటిస్ ఓకే పర్లేదు, బట్ ఎస్ఎల్ఈ అన్నది వెరీ డిఫికల్ట్. ఏంటి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్? ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు నేను ఆల్ గుడ్ కాబట్టి ఐఎమ్ వెరీ హెల్దీ నౌ, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఒక 2-3 days లో నాకు ఏదైనా ఒక డిస్టర్బెన్స్ అయ్యి నేను బాగా స్ట్రెస్ అయిపోయాను అనుకోండి, నెక్స్ట్ వీక్ నేను మూవ్ అవ్వలేను. యా, ఫింగర్స్ అన్ని ఫ్రింజ్ అయిపోవడము, లైక్ స్టిఫ్ అయిపోవడము, స్వెల్లింగ్స్ రావడము, అట్లా చాలా ప్రాబ్లం ఉంటుంది. రెడ్నెస్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు నన్ను చిన్నగా ఇట్లా ముట్టుకున్నా కూడా అక్కడ రెడ్ అయిపోతుంది. అట్లా లూపస్ డిసీజ్ అది. ఓకే. సో మరి వీటి నుంచి బయటపడడానికి వాట్ యు ఆర్ డూయింగ్? మెడికేషన్, రెగ్యులర్ మెడికేషన్ అంతే. వి కాంట్ డూ ఎనీథింగ్. ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పేసి వింటుంటేనే భయం వేస్తుంది. చాలా, నేను చాలా ఫేస్ చేసి అదే కదా చెప్తున్నాను. ఇష్యూలో ఉన్నప్పుడు, అదే గొడవలు అవుతున్నప్పుడు ఐ రిక్వెస్టెడ్ హిమ్ ఎ లాట్, నువ్వు నాకు ఏం చేయొద్దు, నాకు ఏం ఇవ్వద్దు, ఏం చేయొద్దు, నువ్వు ఇంటికి కూడా గివ్ మీ సమ్ పీస్ ఆఫ్ మైండ్, నాకు అవ్వట్లేదు బికాస్ నా లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంది, టూ మనీ మెడికేషన్స్ తీసుకుంటున్నా, టూ మచ్ ఆఫ్ స్టెరాయిడ్ తీసుకుంటున్నా, ఫుడ్ తినేదాన్ని కాదు సరిగ్గా. బికాజ్ మార్నింగ్ 10 స్టార్ట్ అయితే 1:30 వరకు ఈయనతోని, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయనకు ఫుడ్ శుభ్రంగా ఇంట్లో వండి పెడతారు, తింటాడు. నేను ఇంటికి వెళ్ళి వండుకొని తిని అయ్యేటప్పటికి 3-3:30. అండ్ అగైన్ ఇలా కూర్చున్నాను అనేటప్పటికి 4:35కి కాల్ వస్తుంది, ఐఎమ్ రెడీ అని. ఇట్ ఈస్ లైక్ ఏ మెంటల్ టార్చర్ అండి అది. ఇది ఎవరికైనా చెప్తే ఇప్పుడు ఎలా అంటారు, ఓకే నువ్వు రానని చెప్పేయచ్చు కదా, వదిలేయచ్చు కదా అంటారు. బట్ ఐ హ్యావ్ టు బీ ఎదర్ ఆన్ కాల్ ఆర్ ఎదర్ ఆన్ రోడ్ విత్ హిమ్. సో ఈ రెండు ఏదో ఒకటి చేయాలి. దీని బదులు వెళ్ళడమే బెటర్. ఈ ఫోన్లో ఎవడు మాట్లాడతాడు ఎంతసేపు? స్కిప్ చేయలేనివి చాలా ఉంటాయి. మనం అనుకున్నంత ఈజీ కాదు ఒక రిలేషన్ నుంచి బయటికి రావడం అన్నది. వెరీ డిఫికల్టీ. వచ్చిన తర్వాత ఇట్ విల్ బి వెరీ హ్యాపీ, బట్ రావడానికి నువ్వు ఏదైతే ఎఫర్ట్ పెట్టా, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు పబ్ అయినా అంతేనండి. పబ్కి వెళ్తామా, సింపుల్ ఎగ్జాంపుల్, వెళ్ళడం బాగా వెళ్ళిపోతాం, దాని నుంచి బయటికి రావడానికి ఎవడన్నా వస్తాడా అండి? నువ్వు 8-8:30 కల్లా బయటికి రావాలని అనుకుంటావు, వస్తావా ఎప్పుడన్నా? డెఫినెట్ గా రావు. అదే చెప్తున్నాను. సో రిలేషన్షిప్ ని ఒక పబ్బుతో కంపారిజన్ చేశారు చూసారా? రాలేం. అదే చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు బయటికి రాగలుగుతావో, ఏదో రిలేషన్షిప్ కానీ ఎక్కడి నుంచి అన్నా, నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళావు, అక్కడ నీకు నలుగురు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని స్కిప్ చేసుకొని నువ్వు బయటికి రావడానికి నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది కదా. అంత ఈజీగా సరే రా బాయ్ రా వెళ్ళిపోతున్నా నువ్వు రాలేవు. అలా రాగలిగావు అంటే బయట నీకు ఇంకేదన్నా ఇంతకంటే పెద్ద ఇంపార్టెంట్ ఉండాలి, లేదా ఇది అంత అసహ్యంగా నచ్చకుండా ఉండాలి. అట్లా ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ద పబ్, బట్ an example, మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాన్ని దీంతో కంపేర్ చేయలేదు. ఓకే. మీకు నీతి సూక్తులు చెప్పేవాళ్ళంటే పెద్ద ఎక్కదంట, నచ్చదు అస్సలు. ఎందుకు నీతులు నువ్వు ఎందుకు చెప్పాలి? చెప్పాడు బోల్డ్ మంది, నేను కూడా చెప్తాను. కూర్చోబెట్టి ఇప్పుడు నన్ను అడగండి ఎన్ని నీతులు చెప్పాలి, అన్ని నీతులు చెప్తాను. ఫాలో అవ్వం కదా. ఫాలో అయితేనే నువ్వు చెప్పు. ఫాలో అవ్వనప్పుడు నేను ఐ డోంట్ టేక్ ఇట్. చాలా మంది చాలా చెప్తారండి, నువ్వు బొట్టు పెట్టుకుంటే ఇది, లిప్స్టిక్ వేసుకుంటే ఇది, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా జడ్జ్ చేస్తారు, లేకపోతే నువ్వు హెయిర్ స్టైల్ ఇలా వేసుకోకూడదు, బ్యాండ్ పెట్టుకోవాలి, ఇట్లా అందరూ చెప్తారు. వాళ్ళే జుట్టు పూసుకొని బయట కనిపిస్తారు నాకు. చాలా మంది యాంకర్స్ కూడా అండి, అమ్మో చాలా జడ్జ్ చేసేస్తారు. నేను ఇందాక కూడా చెప్తున్నాను కదా మీకు, చాలా జడ్జ్ చేస్తారు. వాళ్ళే మళ్ళీ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని నావెల్ కింద చీర కట్టుకొని స్టైల్ గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ బ్యూటీ ఉండాలి, మళ్ళీ ఎక్కడ తగ్గేది లేదు. ఒక ఆవిడ ఇలానే మాట్లాడుతూ దేర్ ఓన్ ఒపీనియన్ కదా, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఏదైనా కానీ, సో దేర్ చాయిస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సొసైటీ, నువ్వు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా అంతే రియాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్తావు, సో అవతల అన్నారు అని నువ్వు ఫీల్ అవ్వకూడదు మళ్ళీ కదా. ఫీల్ అవ్వకుండా అంటే ప్రాబ్లం లేదంటారు. ఫీల్ అవ్వనప్పుడు నీ ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ వాడు అన్నాడని నువ్వు ఫీల్ అవుతావు, మళ్ళీ నన్ను అన్నాడు, నన్ను ఇలా కామెంట్ చేశాడు. నువ్వు పబ్లిక్ లో తిరుగుతున్నావు, పబ్లిక్ లో ఉన్నప్పుడు పబ్లిక్ కూడా హ్యావ్ రైట్ కదా, ఉండదంటారా? ఉంటుందిలేండి, ఇండియా కదా. సో మనం అంటే వాక్ స్వాతంత్రం అనేది ఉంది కదా. సో వాడికి కూడా ఉంటుంది రైట్. నువ్వు పబ్లిక్ లోకి వచ్చా, నువ్వు నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు వేసుకున్నప్పుడు వాడు ఏదైనా కామెంట్ చేస్తే నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు పబ్లిక్ లోకి నీ ఇష్టం వచ్చినట్టు ఎలా వాడు కూడా కామెంట్ చేస్తాడు. ఇప్పుడు నేను సినిమాలో ఎలా ఉన్నా కామెంట్ చేసే రైట్ పబ్లిక్ కి ఉందండి, నేను అది ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు నేను క్రష్ మూవీ చేశా, క్రష్ మూవీ చూసి చాలా మంది చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు. నేను దాని గురించి పట్టించుకుంటా పోతే ఐ కాంట్ డూ మూవీస్. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను.
అది నా పర్సనల్, నా ఇంట్లో జరిగింది. బట్ నేను కేసు వేసిన తర్వాత 10 మంది 10 రకాలుగా ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. నువ్వు నీకు కుదిరితే ఆన్సర్ ఇవ్వు, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏడు, అంతే. నువ్వు వాడిని తిట్టే రైట్ నీకు లేదు. మళ్ళీ నేనైతే ఇంతే ఉంటా అండి. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ మరి అందరికి నచ్చదేమో, దానివల్లే మీకు అంటే అవకాశాలు అనేది కూడా రావట్లేదేమో అనుకోవచ్చు. నేను సినిమా స్క్రీన్ మీద చేయడానికి వచ్చాను, ఆఫ్ స్క్రీన్ నీకెందుకు? ఆఫ్ స్క్రీన్ నేను ఎలా ఉంటే నీకెందుకు? ఆన్ స్క్రీన్ నీకు యాక్టింగ్ చేస్తున్నానా, నువ్వు ఇచ్చిన రోల్ నేను పర్ఫామ్ చేస్తున్నానా, నువ్వు ఇచ్చిన డైలాగ్ నేను టైంకి చెప్పి బయటకు వస్తున్నాను, ఇది కదా నీకు కావాలి. కానీ బయట మనము ఆ క్లోజ్నెస్ అనేది ఉంటేనే అవకాశాలు అనేది కూడా ఎక్కువగా వస్తాయి అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? ట్రూ, 100% ట్రూ, 100% ట్రూ. నువ్వెవడో తెలియనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి కో డైరెక్టర్ ఒక రీజన్. దానికి నాకు సార్ తెలీదు, సందీప్ సార్ తెలీదు, నాకు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ హిమ్. అసలు సినిమా జరుగుతుందని కూడా నాకు తెలియదు. బికాజ్ ఐ డిడ్ ఎవడే సుబ్రహ్మణ్యం, అండ్ దానికి బిఫోర్ నేను ఒక 2 ఫిలిమ్స్ చెప్పాను కదా, అల్లా నరేష్ గారి ఫిలిమ్స్లో చేశాను కొన్నాను. అవి కూడా ఆయన చూసి షీ కెన్ డూ అని చెప్పి ఆయన పిలిచారు అక్కడ. సో నేను ఆ సెట్లో చేసినప్పుడు ఆయనతో కొంచెం మాట్లాడటం విధానం కానీ ఫ్రెండ్లీ నేచర్ కానీ చూసే ఆయన ఓకే షీ విల్ డూ, మన బడ్జెట్లో కూడా తను ఉంది అని చెప్పి పిలిచారు. నేను ఎవరు తెలియకుండా నువ్వు అంటి ముట్టనట్టు పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని నేను ఎవరు పిలవడు, యాటిట్యూడ్ అనుకుంటారు. ఈమె సినిమా చేస్తుందా లేదా, ఈమెకి ఇంత యాటిట్యూడ్ ఉంది, అవసరమా మనకి అని అనుకుంటారు. అంటే ఫ్రెండ్లీ నేచర్ అనేది కంపల్సరీ ఉండాలంటారు. ఇట్ షుడ్ బి. అది ఏ లిమిట్ వరకు? అది వాళ్ళిద్దరు ఇష్టం ఇంకా. ఓకే. బట్ సినిమా చేయడానికి ఫ్రెండ్లీ నేచర్ కి సంబంధం లేదు. ఒక అవకాశం రావాలి అంటే నువ్వెవరో తెలియాలి కదా మనిషికి. ఇప్పుడు మీరు నన్ను పిలిచారంటే ఎందుకు పిలిచారు, ఎవరి ద్వారా పిలిచారు? తెలిసిన వాళ్ళ త్రూ. మీకు నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి పిలిచారు, లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు నన్ను? నా నెంబర్ తీసుకొని ఎందుకు కాల్ చేస్తారు చెప్పండి? మీకు ఎంతో మంది ఉన్నారు, ఎందుకు పిలుస్తారు? ఏం క్యాల్కులేట్ చేసి పెట్టారు? కరెక్టే కదా, తెలియనప్పుడు ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు మీ ఐ డ్రీమ్ లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు చెప్పండి, వాళ్ళందరూ నన్ను పిలవలే కదా, మీరెందుకు పిలిచారు? సింపుల్ లాజిక్. నాకే ఇస్తున్నారే లాజిక్ సింపుల్. తెలిసి ఉండాలి, రైట్. నువ్వు బిగినింగ్ డేస్ లో నేను ఎవ్వరికి తెలియదు, బట్ స్టిల్ నేను ఒక కో డైరెక్టర్ కన్నా తెలుసున్నాను కదా, తెలిసి ఉంటేనే పిలుస్తారు. లేదా నీ ప్రొఫైల్ అన్నా యాక్టివ్ గా ఉండాలి. ప్రొఫైల్ యాక్టివ్ గా ఉన్నా కూడా ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవాలి మనం సినిమాలోకి, ఈ అబ్బాయిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? తెలిసినవాడు తెలియనివాడు, అట్ ద సేమ్ టైం ప్రైజెస్, బడ్జెట్, ఈ అమ్మాయి ఎక్కువ ఆడుతుంది, ఈ అమ్మాయి తక్కువ ఆడుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ బాగున్నాయి, ఈ అమ్మాయి మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ షూట్ ఉంటుంది, సో నైట్ షూట్ ఏం చేయనంటదా, ఓకే కంఫర్టబుల్ గా డే ఎక్స్టెండ్ అయినా చేస్తుందా, లేకపోతే నేను చేయను అని వెళ్ళిపోతుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది, ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యన లేకపోతే తెలిసిన వాళ్ళు అనుకోండి, ఓకే మనం చెప్తే చేస్తుంది, అడిగితే చేయగలుగుతుంది, మనకి ఇబ్బంది ఉండదు, సినిమాకి ఇబ్బంది ఉండదు అంటేనే పిలుస్తారు.